రైట్. నెక్స్ట్ సెప్టెంబర్ 18th of the 2024 రోజు యూనియన్ క్యాబినెట్ అనేది మరొక కొత్త స్కీమ్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇది నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రపోజ్ చేశారు ఈ స్కీమ్ ని, బట్ నా క్యాబినెట్ అనేది దానికి పర్ఫెక్ట్ 100% అప్రూవల్ ఇవ్వడం జరిగింది మనకి. సో ఆ స్కీమ్ పేరు ఏంటిదంటే ఇదే, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. ఉన్నత గ్రామ్ అభియాన్. సో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అని చెప్తున్నాం. ఇక్కడ జనజాతీయ అంటే ఎవరు, ఆదివాసీస్ కి సంబంధించింది. సో జనజాతీయ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ అవర్ ట్రైబ్స్ అని మనకు అర్థమవుతుంది. ఒకటి దేని డెవలప్మెంట్ కోసం, విలేజెస్ డెవలప్మెంట్ కోసం. సో దట్ ఈస్ రీవైటలైజింగ్ దవర్ ట్రైబల్ కమ్యూనిటీస్ అనేది ఉంది. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ అనే స్కీమ్ లాంచ్ చేసాం. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ నవంబర్ 2023లో తీసుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదే నవంబర్. సో నవంబర్ 2023 ఏదైతే ఉందో, సో లాస్ట్ ఇయర్, సో నవంబర్ 2023లో గవర్నమెంట్ అనేది ఒక వేరే స్కీమ్ ని కూడా లాంచ్ చేసింది. ఏది, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ లాంచ్ చేసింది. దీనికి తేడా చూడండి. ప్రధానమంత్రి జనజాతీయ ఇక్కడ వరకు కామన్, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ వరకు కామన్. కానీ ఇక్కడ ఏమన్నాం, న్యాయ మహాభియాన్ అన్నాం, ఆదివాసీ న్యాయ మహాభియాన్ అన్నాం. ఇక్కడ ఏమన్నా, సో దట్ ఈస్ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అని చెప్పారు. అంటే ఇదే వరకు అంటే విచ్ ఇన్క్లూడ్స్ అవాట్ ఆల్ ద ట్రైబల్స్. ఇది అన్ని ట్రైబల్ ఏరియాస్ లో, ఆల్ ట్రైబల్ ఏరియాస్ లో దేనికి సంబంధించింది, రూరల్ డెవలప్మెంట్ చేయాలి ఇది. సో గ్రామ అభియాన్, గ్రామాలను డెవలప్మెంట్ చేయాలి ఆల్ ఆస్పెక్ట్స్ లో. అన్ని ట్రైబల్స్ కి వర్తిస్తుంది ఈ స్కీమ్ అనేది. ఆల్ ట్రైబ్స్, భారతదేశంలో ఉన్నటువంటి ఎంటైర్ ట్రైబల్ కమ్యూనిటీకి, షెడ్యూల్ ట్రైబ్స్ అందరికీ వర్తిస్తుంది ఈ స్కీమ్. కానీ ఇది అందరికీ వర్తించదు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ మహాభియాన్ ఏదైతే లాంచ్ చేసామో ఇది పీవీటీజీస్ కి మాత్రమే కనిపిస్తుంది. భారతదేశంలో 700లకు పైగా ట్రైబ్స్ ఉన్నాయి. కానీ 700 ట్రైబ్స్లలో 75 ట్రైబ్స్ మాత్రం ఏంటి, అంతరించిపోతున్న దశలో ఉన్నటువంటి పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇవి మనకి ఈ 75 పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కి మాత్రమే వర్తించే స్కీమ్ ఇది. 75 ట్రైబ్స్ కి మాత్రమే వర్తిస్తుంది ఇది. ఏది, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ మహాభియాన్ నవంబర్ 2023లో లాంచ్ చేసాం. కానీ ఇది ఆల్ ట్రైబ్స్ కి అప్లికేబుల్ కాదు, ఓన్లీ ఫర్ ద వాట్, సో అంతరించిపోతున్నటువంటి పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో 75 ట్రైబల్ గ్రూప్స్ కి మాత్రమే ఈ స్కీమ్ అప్లికేబుల్ అవుతుంది. ఏది, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ ఏదైతే ఉందో ఇది. న్యాయం అంటేనే గుర్తుపెట్టుకోవాలి, న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయాలి, అంతరించిపోతున్న వాళ్ళకి. అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబ్స్ కి మాత్రమే వర్తిస్తుంది ఇది. 75 ట్రైబ్స్ కి మాత్రమే వర్తిస్తుంది స్కీమ్. ఓకే, ఈ రెండిట్ల స్కీమ్స్ కి డిఫరెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఎంత బ్లైండ్ గా చేస్తామంటే ఈ స్కీమ్ ఇచ్చేసి ఇట్ ఈస్ అప్లికేబుల్ టు దట్ పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ అంటే మనం కూడా ఆన్సర్ పెడతాం. బట్ ఇండైరెక్ట్ గా ఓన్లీ పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ కే కాదు, ఆల్ ట్రైబ్ భారతదేశంలో ఉన్న 700 ట్రైబల్ గ్రూప్స్ లో 75 పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఉంటారు. కానీ ఇది ఓన్లీ స్పెసిఫిక్ గా వాళ్ళకే డెడికేటెడ్, ఇది అందరికీ డెడికేటెడ్. అందరూ అన్నప్పుడు వాళ్ళు కూడా వస్తారు. అర్థమవుతుందా? ఓన్లీ అనే పదం ఉంటుంది ఎగ్జామినేషన్ లో. ఓన్లీ అనే పదం ఉన్నప్పుడు ఎత్తిపోతుంది. ఈ జనజాతి ఆదివాసి ఓన్లీ వర్ పీవీటీజీకి అప్లికేబుల్ కాదు, ఇది ఓన్లీ పీవీటీజీకి అప్లికేబుల్, ఇది అందరికీ అప్లికేబుల్. ఆ స్కీమ్ వేరు. ఆ స్కీమ్ అనేది పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ ని డెవలప్మెంట్ చేయడానికి సంబంధించిన స్కీము. అది 24,000 కోట్లతోటి అనౌన్స్మెంట్ చేశాం. ఏ స్కీము, ఇది జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనేది. ఓకేనా, ఈ స్కీమ్ రెండు కన్ఫ్యూజ్ అయ్యారు ఎగ్జామినేషన్ లో. అది వేరు, ఇది వేరు. అందుకని ఇది అందరు ట్రైబ్స్ కి అప్లికేబుల్. భారతదేశంలో 594 జిల్లాలలో ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబ్స్ అందరికీ అప్లికేబుల్ అవుతుంది. దాదాపు 5 కోట్ల మంది ట్రైబ్స్ కి ఈ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే భారతదేశంలో 10 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, బట్ అందరూ కూడా అన్ని గ్రామాలలో, కొందరు సిటీలలో, కొందరు అర్బన్ ఏరియాస్ లో ఉంటారు ట్రైబ్స్, కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడ గ్రామాలలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. 2011 సెన్సస్ ప్రకారం ఎంత జనాభా, 10 కోట్లు కదా. ట్రైబ్స్ యొక్క జనాభా ఎంత, 10 కోట్లు. 10 కోట్లలో 5 కోట్ల మందికి స్కీమ్ బెనిఫిట్ అవుతుందని చెప్తుంది. అంటే ఎవరు వాళ్ళంతా ఎక్కడ నివసిస్తున్న వాళ్ళు, గ్రామాలలో నివసిస్తున్న వాళ్ళు అని. ఓకేనా, ఇది ఎవరు, 28 లక్షల మందికే బెనిఫిట్ అవుతుంది ఇది. అంటే ఎవరు వాళ్ళు, 75 పర్టికులర్ ట్రైబల్ వాళ్ళ 28 లక్షల మందికి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఇది 5 కోట్ల మందికి బెనిఫిట్ అవుతుంది. అర్థమవుతుందా? గ్రామాలలో ఉన్నటువంటి ట్రైబ్స్ కి రెండింటికి డిఫరెన్స్ అది. మరి పొరపాటున ఎగ్జామినేషన్ ఒకదానికి కూడా పెట్టారు. ఎందుకంటే బ్లైండ్ గా చూస్తావు ఎగ్జామినేషన్ లో, సరిగ్గా చదవ క్వశ్చన్. ఓకే, చూడండి, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్. దాదాపు 79,000 కోట్లతోటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 70 ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 56,000 కోట్లు. మిగతా ఏ స్టేట్స్ అయితే దీన్ని వాడుకుంటాయో ఆ స్టేట్స్ అనేది మిగతా పెట్టాలి. 22,000 కోట్లు అండ్ మిగతా అయితే 56,000 కోట్లు. 56,000 కోట్లు అండ్ నెక్స్ట్ ఏంటిది 22,823 కోట్లు అనేవి ఉన్నాయి. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ 79,000 కోట్లతోటి మనకి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. మరి ఏం చేయాలనుకుంటుంది అంటే దీనికి 4 గోల్స్ ఉన్నాయి. స్కీమ్ కి
నాలుగు గోల్స్ ఉన్నాయి. ఒకటి డెవలపింగ్, ఈ 4 గోల్స్ ఎక్కడ ట్రైబల్ ఏరియాస్లలో ఎక్కడెక్కడ ఇవన్నిటిని డెవలప్మెంట్ చేయాలి. చూడండి, డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, ఆ ఏరియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలి, ఆ ఏరియాస్లలో గుడ్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి, ఆ ఏరియాస్ లో హెల్తీ లైఫ్స్ డిగ్నిటీని ప్రొవైడ్ చేయాలి. డిగ్నిఫైడ్ ఏజింగ్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిగ్నిఫైడ్ లైఫ్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా హెల్త్ గానీ, డిగ్నిఫైడ్ ఏజింగ్ గానీ, యాక్సెస్ టు ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇదే కదమ్మా. ఏ ప్రాంతం అని డెవలప్ అవ్వాలంటే ఏముండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, వెరీ కామన్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, కామన్ కదా ఎక్కడైనా. సో అవే చేయాలి. ఎక్కడ చేస్తారంటే ఇవన్నీ కూడా అంటే ఇవి 549 జిల్లాలలో, ఎన్ని రాష్ట్రాలలో? 30 రాష్ట్రాలలో 549 జిల్లాలలో దాదాపు ఎన్ని విలేజెస్ ని కవర్ చేస్తే 6300 విలేజెస్ ని కవర్ చేస్తూ 5 కోట్ల మందికి బెనిఫిట్ చేయబడతాయి. ఈ స్కీమ్ ద్వారా 549 జిల్లాలలో దాదాపు 6300 విలేజెస్ లో సో దాదాపు 30 రాష్ట్రాలను 30 బెనిఫిట్ అవడానికి అవకాశం అనేది ఉంది. ద మిషన్ కాంప్రమైజెస్ అవర్ 25 ఇంటర్వెన్షన్స్. ఈ మిషన్ ఏదైతే ఉందో ఇందులో 17 మినిస్ట్రీస్ 17 మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో 17 మినిస్ట్రీస్, ఈ 17 మినిస్ట్రీస్ అనేటివి మనకి సో ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట. చూపిస్తాను నేను మీకు. ఆ 15 మినిస్ట్రీస్ అనేటివి ఒక 25 స్టెప్స్ యాక్షన్స్ తీసుకుంటాయి. ఇంటర్వెన్షన్ అంటే ఏంటిది? యాక్షన్స్. ఈ 25 యాక్షన్స్ తీసుకుంటాయి 17 మినిస్ట్రీస్. 17 మినిస్ట్రీస్ ఒక 25 యాక్షన్స్ ని తీసుకుంటాయి. సో ఓకేనా? సో 17 మినిస్ట్రీస్ ఒక 25 యాక్షన్స్ ని తీసుకుంటాయి. ఓకే, సో 25 యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 6300 విలేజెస్ అండ్ మోర్ దాన్ 5 crores ఆఫ్ ద పాపులేషన్ దీని వల్ల బెనిఫిట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఈ 6300 విలేజెస్లలో ఈ 5 కోట్ల మంది పాపులేషన్ కి ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాలి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయాలి, గుడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, హెల్తీ అండ్ డిగ్నిఫైడ్ ఏజింగ్. ఇక్కడ డౌట్ వస్తుంది ఎగ్జామినేషన్ లో, డిగ్నిఫైడ్ ఏజింగ్ అనే ఆప్షన్ ఉంటుందా లేదా అని ఇక్కడ డౌట్ వస్తుంది. డెఫినెట్ గా డిగ్నిఫైడ్ ఏజింగ్ ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎంత 79,000 కోట్లతోటి మనకు అప్రూవల్ అనేది చెప్పడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటిది? సో డెవలపింగ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలపింగ్ ఎనేబులింగ్ ద వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది? సో హౌస్ హోల్డ్స్ కి ఇల్లులు కట్టించాలి, విలేజెస్ లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అంటే ఏంటిది? మొబైల్ కనెక్టివిటీ కానీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, హెల్త్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సో ఇవన్నిటిని అందించాలి. సో అర్థమవుతుందా? జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తుంది. ఇవన్నీ కూడా ట్యాప్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం కానీ, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ సప్లై చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఎనేబులింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద. మీకు ఐడియా కోసం ఇవన్నీ బై హార్ట్ చేయదు. స్కిల్ డెవలప్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అన్నాం కదా సెకండరీ. సో ఈ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కింద ఏం చేయాలా? స్కిల్ డెవలప్మెంట్. ఎవరైతే 10th క్లాస్ 12th స్టాండర్డ్ పాస్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏంటిది మనకి? సో స్కిల్ డెవలప్మెంట్ అనేది మనము చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే యూనివర్సలైజేషన్ ఆఫ్ ద యాక్సెస్ టు గుడ్ ఎడ్యుకేషన్. ఆ ట్రైబల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళందరికీ కూడా సో మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెరగాలి, అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఏముండాలి? అందుబాటులో ఉండాలి. దానికోసం మనకి సో ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ ఉంటాయి కదా. సో ఈ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఏం చేస్తాం? మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచుతాం. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఏంటిది? యూనివర్సలైజేషన్ ఆఫ్ ద వాట్ యాక్సెస్ టు ద వాట్ ఎడ్యుకేషన్. ఇదంతా జస్ట్ మీకు బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం. ఎగ్జామ్ లో మనకి ఏమడుగుతాడు? ఇవే అడుగుతాడు, జస్ట్ ఇవి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఏందని చెప్పేసి. సో ఇలా మనకి 25 ఇంటర్వెన్షన్స్ అన్నాం కదా, 25 యాక్షన్స్ తీసుకుంటామంటే ఇవన్నీ చేస్తారంట వాళ్ళు. ఇగో జల జీవన్ మిషన్ కింద నీళ్లు ప్రొవైడ్ చేయడం, ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్లు వేయడము, రెసిడెన్షియల్ స్కూల్ ని బాగు చేయడము, ఓకేనా, స్కిల్ ని డెవలప్మెంట్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట మనకి. వాళ్ళకి ఏంటిది? సో అన్ని అందుబాటులోకి రావడానికి కోసం యూనివర్సలైజేషన్ ఆఫ్ యాక్సెస్ టు ద వాట్ ఎడ్యుకేషన్ కి. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళకి హెల్తీ అండ్ డిగ్నిఫైడ్ ఏజింగ్ కోసం వాళ్ళకి అక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ, మెటల్ మోర్టాలిటీ రేట్ కానీ తగ్గించడము, వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ని అందించడము. అండ్ సో ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంటది మనకి ట్రైబల్ పీపుల్. అంటే మనకి ఆర్బీసీ ఏదైతే ఉంటుందో, ఆర్బీసీ అనేది ఏమైతుంది? ఇట్లా సికిల్ షేప్ లోకి టర్న్ అయిపోతూ ఉంటది, ఎక్కువ రోజులు బతకరు అనమాట మనకి. సో ఆ సికిల్ సెల్ ఎనిమియాకి పర్టికులర్ గా వాళ్ళకి దాని మీద రీసెర్చ్ చేయడము, ఆ సికిల్ సెల్ ఎనిమియా అనేది ఎందుకు వస్తుంది అనేది దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడము ఈ సికిల్ సెల్ ఎనిమియా డిసీజ్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ మనకి ట్రైబల్ హోమ్ స్టే అంటే ఏంటి? టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ఒక 1000 హోమ్ స్టేలు కడతారనమాట. అక్కడ వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం ఒక 2-3 రోజులు ఉండి మనం ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. ట్రైబల్ హోమ్ స్టే అంటే అదే కదా. ఇప్పుడు అరకు ఉంది, అరకుకి వెళ్తే అక్కడ గవర్నమెంట్ అనేది ఒక 1000 హౌసెస్ నిర్మించింది అనుకోండి. ఆ హౌసెస్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మనం అక్కడ ఉండి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మనకి ఆ అందాలని చూసిన వాళ్ళం అయితే అరకు అందాలని. సో అలా మనకి బెనిఫిట్. సో అలా ఈచ్ హౌస్ హోల్డ్స్ కి 5 lakhs రూపీస్ వరకు కొత్తగా 2 rooms కన్స్ట్రక్షన్ చేయడానికి, రినోవేషన్ చేసుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక విలేజ్ వాళ్ళు ఏమన్నా పెద్ద టూరిజం స్పాట్ కట్టాలనుకుంటే 5 లక్షల రూపాయలు అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. ఓకేనా? ఒక విలేజ్ లో 5 నుంచి 10 వరకు ఏం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు? మనకి హోమ్ స్టేస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే టూరిస్ట్ స్పాట్లలో.
ఇప్పుడు అంటాం కదమ్మా గెస్ట్ అంటారు కదా, టూరిస్ట్ గెస్ట్ అంటారు కదా. సో అట్లా టూరిస్ట్ గెస్ట్ అనే వాళ్ళు ఏముంటారు, కొంతమంది ఇళ్లలో ఉంటారు, మనకి ఫారినర్స్ వస్తారు, మనం అంటే వెళ్ళాం కానీ వేరే ఇంట్లో వాళ్ళు ఎవరు ఉంటారు, మన దగ్గర క్యాష్ తీసుకోవచ్చు అన్ని మాట్లాడతాం కానీ ఫారినర్స్ కి అవన్నీ ఏముంటావు కదా. ఫారినర్స్ వస్తారు, ఫారినర్స్ వచ్చేసి వాళ్ళు ఉంటారు, సో ట్రైబల్ హోమ్స్లలో ఉంటారు, వాళ్ళతో కొద్ది రోజుల పాటు ఉంటారు, వెళ్ళిపోతారు. అట్లాంటి వాటిని ఏమంటే ట్రైబల్ హోమ్ స్టేస్ అంటాం. సో దీని ద్వారా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేది ఏమంటే పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ట్రైబల్ హోమ్ స్టేస్ ద్వారా. సో గవర్నమెంట్ అనేది సో ఇవి డబ్బులు ఇచ్చి మీరు ఇల్లులు కట్టుకొని దాని ద్వారా టూరిజాన్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఈ ట్రైబల్ హోమ్ స్టేస్, ఎందుకంటే వాళ్ళ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి కదా. సో కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ జరగడానికి కోసం ఇలాంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్తుంది. అట్లాగే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఏదైతే ఉందో, ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 కింద వాళ్ళందరూ కూడా ఏంటిది పట్టా పాస్బుక్లు ఇచ్చేసి వాళ్ళు కూడా మనకేంటిది పశువులు యానిమల్ రీడింగ్, సో యానిమల్ హస్బెండరీ కానీ, సో పాడి పశువుల పాడి పరిశ్రమ కానీ, డైరీ ఫార్మింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంట అవకాశాలు కల్పిస్తాయని చెప్తుంది. ఇదంతా మీకు ఐడియా కోసం. ఓకే, సో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిట్లను కూడా ఏంటిది మనకి మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటిది లక్కతోటి కానీ, చింతపండుతోటి కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, సో ఇవన్నీతో ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. ఆ ప్రొడక్ట్స్ అన్నిట్లను కూడా సో మనకి మార్కెటింగ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సౌకర్యాలని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఒక్కొక్క మినిస్ట్రీ అని చెప్పాం కదా, 17 మినిస్ట్రీస్ కలిసి ఎన్ని ఒక 25 రకాల యాక్షన్స్ తీసుకుంటాయి అక్కడ అన్నిటి ఆ ఏరియాస్ ని మొత్తం ఏం చేయడానికి మనకి డెవలప్మెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఓకే, నేను స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ అంత పర్పస్ లేదు, బట్ ఈ స్కీమ్ గురించి పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం అంతే. ఓకే, నేను ఫస్ట్ 10 minutes ఏదైతే చెప్పానో అదే ఎగ్జామ్ పర్పస్ లో మనకి యూజ్ అవుతుంది. ఇక చూడండి, సో మినిస్ట్రీ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు పక్కా హౌసెస్ కట్టిస్తారట ఎంత, 20 లక్షల మందికి. అట్లాగే రోడ్ కనెక్టివిటీని పెంచుతారంట ఎంత, సో 25,000 కిలోమీటర్ల రోడ్లు వేస్తారంట ఆ ట్రైబల్ ఏరియాస్లలో. దాదాపు సో మనకి ఏంటిది వాటర్ సప్లై అనేది అందరికి ఎవ్రీ విలేజ్ అన్ని విలేజెస్ కి వాటర్ సప్లై చేస్తారంట. దాదాపు 5,000 చిన్న చిన్న హామ్లెట్స్ కూడా మనకి వాటర్ సప్లై చేయడానికి గవర్నమెంట్ అనేది పూనుకుంది. అట్లాగే ప్రతి ఇంటికి ఏంటిది మనకి సో మనకి పవర్ కనెక్షన్ కోసం అలా దాదాపు 2.35 lakhs ఆఫ్ ద హౌసెస్ కి మనకి పవర్ కనెక్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుంది. ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్ కదా, ఎక్కువ మొత్తంలో ఫారెస్ట్ ఏరియాస్ లలో ఉంటాయి. సోలార్ పవర్ ద్వారా కూడా మనకి పవర్ ఇవ్వడానికి కోసం టార్గెట్ గా పెట్టుకున్నారు. దాదాపు మొబైల్ యూనిట్స్ అంటే అంబులెన్స్ ఆ ప్రాంతాలలో అన్నింటిలో తిరుగుతుంటది. అట్లాంటి ఒక 1000 మొబైల్ అంబులెన్స్ యూనిట్లను చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అట్లాగే మనకి పెట్రోలియం మినిస్ట్రీ వాళ్ళు దాదాపు మనకి ఈ వీళ్ళకుందా మనకి ఏమంటాం ఎల్పిజి సిలిండర్స్ ఒక 25 లక్షల మందికి ఏంటిది ఎల్పిజి సిలిండర్స్ ని అందిస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్స్ అన్నమాట. మినిస్ట్రీ వాళ్ళు దాదాపు సో న్యూ సఖీ సెంటర్స్ పెడతాము ఇవని చెప్తున్నారు. 1000 హాస్టల్స్ పెడతారంట మినిస్ట్రీ, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎవరికి స్పెషల్ ఈ ఏరియాస్ లో. ఆయుష్ మినిస్ట్రీ వాళ్ళు 700 పోషణ వాటికాస్ పెడతారంట న్యూట్రిషన్ పెంచడానికి కోసము. టెలికమ్యూనికేషన్ వాళ్ళు 5,000 విలేజెస్ కి ఇంకా టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవో ఒక 5,000 విలేజెస్ అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ మొబైల్ కనెక్టివిటీ వచ్చేటట్టు చూస్తారంట. స్కిల్ మినిస్ట్రీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారంట. ఇవన్నీ కూడా పట్టా పాస్బుక్స్ ఎవరైతే ఉన్నారో ఆ 2 లక్షల మందికి వాళ్ళకి అక్కడ డైరీ ఫార్మింగ్ అట్లాంటివి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీ వాళ్ళు ఒక 1000 మందికి సో వాళ్ళకి బెనిఫిట్ చేసేటట్టు చేపలు పట్టుకోవడానికి ఒక స్కీము. ఇలా సో ఆన్ అనమాట. ఇవన్నీ కూడా ప్రతి మినిస్ట్రీ వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళకున్న స్కీమ్స్ అనుగుణంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, బట్ ఇవన్నీ కూడా జస్ట్ ఏంటి మీ ఐడియా కోసం చెప్పడం జరిగింది. సో కానీ ఎగ్జామినేషన్ లో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు ఇంపార్టెంట్, నేను అందుకే స్పీడ్ గా చెప్పాను, మీరు అందరికి ఓపిక ఉండదు కాబట్టి వినేది. సో అందువల్ల సో ఇక్కడ వరకు మాత్రమే ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ఏంటిది, స్కీమ్ యొక్క పర్పస్ ఏంటిది, సో దానికి మళ్ళీ ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనేది సో అది ఓన్లీ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్స్ కి, ఇదంతా ట్రైబల్స్ కి సంబంధించింది మాత్రం. ఓకేనా, సో దీని ద్వారా ఇవన్నీ చేయాలనుకుంటుంది. సో ప్రతి మినిస్ట్రీ వాళ్ళు గోల్స్ సెట్ చేసుకున్నారు. ఆ గోల్స్ ప్రకారంగా ఆ గోల్స్ రీచ్ అవుతారు. సార్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అంత కాదు, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది డాటా, సో ఈ డాటా నీకు సో నెక్స్ట్ మనకి ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. సో ఇది ఈ రెండిట్ల స్కీమ్ మధ్య డిఫరెన్స్ ఇది. ఇక్కడ నుంచి చెప్పిన అన్ని కూడా ఏంటి అంటే వాళ్ళ ఇంటర్వెన్షన్స్ ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ సో ఇది ఒకటి. ఓకేనా, ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. ప్రతి మినిస్ట్రీ వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ ద్వారా ఇవన్నీ చేసి వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇవన్నిట్లను కూడా పెంచాలని అనుకుంటుంది. దీని ద్వారా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వస్తే ఎలిమినేషన్ కు ఉపయోగపడుతుంది, అందుకోసం నేను అది చెప్పడం జరిగింది. బట్ అంత అవసరం లేదు, బట్ ఏమన్నా మీకు ఐడియా ఉంటే ఎప్పుడన్నా పొరపాటున వస్తే ఎలిమినేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఎవరికైనా సరే ఎకనామిక్ సర్వే కావాలని అనుకుంటే ఇండియా ప్లస్ తెలంగాణ ఎకనామిక్ సర్వే అనేది మనకి పాలపిట్ట యాప్ లో అవైలబిలిటీ ఉంది. సో అలానే మనకి సో ఈ
మిగతా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కావాలనుకుంటే మనకి అమరావతి ఆన్లైన్ లో మనకి సో ఇండియా ఎకనామిక్ సర్వే అనేది ఏముంది అవైలబిలిటీ ఉంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ యొక్క ఆఫర్ అనేది సో 4 రోజుల పాటు కొనసాగుతుంది. 17, 18, 19, 20 1500 నుంచి 1200 రూపీస్ వరకు అందుబాటులో ఉంటుంది. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును తీసుకోవచ్చు. లేదంటే ఎకనామిక్ సర్వే కావాలి ఓన్లీ అంటే ఎకనామిక్ సర్వే కూడా అవైలబిలిటీ ఉంది, మీరు తీసుకోవచ్చు. ఎవరికి ఏ కోర్సు కావాలంటే అది తీసుకోవచ్చు. ఏపీపీఎస్సీ వాళ్ళకి అమరావతి అండ్ తెలంగాణ వాళ్ళకి పాలపిట్ట 2 సపరేట్ యాప్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కూడా సపరేట్ ఉన్నాయి. సో ఎవరికి ఏది కావాలో డిసైడ్ చేసుకొని తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.